టైటిల్ చూసి షాక్ అయ్యి అసలు ఎందుకు నేను జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలుసుకోవడానికి కదా వచ్చారు మీరంతా. నాకు తెలుసు నేనంటే మీకు చాలా అభిమానం అని. జైలు అని రామానాయుడు స్టూడియో బోర్డు చూపిస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఫుల్గా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. మనమైతే ఇప్పుడు రామానాయుడు స్టూడియోకి అయితే వెళ్తున్నామండి పైకి. సో మనకైతే అక్కడ టికెట్ అయితే తీసుకున్నాం, చూసారు కదా. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ చూద్దాం, చూడండి. సో రూట్ అయితే చాలా టర్నింగ్ అయితే తీసుకొని ఉంది. సో మేమైతే కొండ మీదకి వెళ్ళేటప్పుడు కిందకు చూస్తే వ్యూ పాయింట్ ఎక్సలెంట్ గా ఉంది. మీరు కూడా చూడండి నాతో పాటుగా. సో రామానాయుడు స్టూడియో పైన చూడండి, ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇక్కడ. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీను వ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్స్. నేను మీ శ్రీనుశీల. అయితే ఈరోజు వీడియోలో మనం రామానాయుడు స్టూడియోని అయితే చూడడానికి వచ్చామండి. సో మేమైతే ఆల్రెడీ స్టూడియోలోకి వచ్చేసాం, చూడండి. సో షూటింగ్స్లో యూజ్ చేసే ప్రతి సెట్ కూడా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు క్లియర్గా, సో రియలిస్టిక్గా మనం చూద్దాం. సో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మొట్టమొదటి లైక్ అయితే చేసి వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంకరేజ్ చేయరా. సో ఇక్కడైతే మనకు ఒక బోర్డు ఉంది చూడండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడి. సో సినిమాల్లో యూజ్ చేసే హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉందో ఒకసారి చూద్దారండి. సో చాలా అయితే లాక్ చేసి ఉందండి. ఒకసారి బయట నుంచి చూద్దాం లోపల ఏమో ఉన్నాయి, ఒకసారి చూద్దారండి. సో ఒకసారి మనం చూసినట్లయితే సో లోపల చూడండి బెడ్స్, స్ట్రెచెస్, సో వీల్ చైర్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి, చూసారా. ఇవన్నీ కూడా సినిమా షూటింగ్స్లో యూజ్ చేసే ఐటమ్స్ అండి. ఇవన్నీ రియలిస్టిక్గా అనిపిస్తాయి, బట్ ఈ రీల్ అయితే కాదు, రీల్. సో నెక్స్ట్ ముందుకేమున్నాయో చూద్దాం పదండి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? హాస్పిటల్ తర్వాత డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఉందండి. అందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం పదండి. ఫోటో ఎగ్జిబిషన్లో అయితే రామానాయుడు గారి సినిమా జీవితం మొత్తం చాలా చక్కగా గ్యాదర్ చేసి ఉంచారండి. వాటితో పాటు సినిమాస్కి వచ్చే అవార్డులు కూడా కొన్ని అయితే గ్యాదర్ చేసి ఉన్నాయి, చూడండి. అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు అసలు మేడలోకి వచ్చేద్దాం. ఇదే నన్ను ఖైదు చేయబడిన 3 టౌన్ పోలీస్ స్టేషన్. జైలు అంటే నిజం జైలు అనుకున్నారండి, సినిమా షూటింగ్స్కి వాడే జైలు సెట్ ఇది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. జైల్లో ఎంట్రన్స్లో అయితే నోటీస్ బోర్డు ఒకటి ఉంది. సో బయట కూర్చోడానికి 2 టేబుల్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. లోపలికి వెళ్దాం పదండి. అబ్బా, రియల్ జైలు కంటే ఈ రీల్ జైలే చాలా అద్భుతంగా ఉందండి. సెల్లో ఖైదీలు రివెంజ్ కోసం రాసే పేర్ల కన్నా లవర్స్ పేర్లే ఎక్కువ ఉన్నాయండి, మామూలుగా లేదు మరి.
ఇది చాలా సినిమాలకు ఉపయోగించే హౌస్ సెట్ అండి. చూడండి లోపల అయితే చిన్న చిన్న ఆశ్రమాల్లో సెట్ కింద కూడా ఈ హౌస్ అయితే యూజ్ చేసేవారు అనుకుంటాను. ఇది కూడా ఒక పెద్ద హౌస్. దీన్ని మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. దీని మీద కూడా ఒక లుక్ వేద్దాం పదండి. అలాగా రెండు చేపలు, ఒక శంఖం ఉండే రాతితో చెక్కిన ఒక డిజైన్ కూడా ఇక్కడ హౌస్ మీద పెట్టడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా మూవీస్ లో టెంపుల్ సీన్స్ ఉంటాయి కదండి, అవి ఈ టెంపుల్ దగ్గరే షూట్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం చివరిగా మ్యూజియం ఆఫ్ సినిమా చూద్దాం పదండి. ఇందులో సినిమాకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. పోలా అదిరిపోలా. అబ్బబ్బబ్బబ్బా ఏం చేస్త్రీ